హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఈ వీడియోలో నా స్టైల్లో నేను పెట్టే అల్లం చాయ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసి సాస్ ప్యాన్ పెట్టుకోవాలి అండ్ మనకి సరిపోయేంత మిల్క్ వేసుకొని దానికి సరిపడనంత టీ పౌడర్ వేసుకొని అండ్ షుగర్ వేసుకోవాలి. నేనైతే వాటర్ యాడ్ చేస్తాను బికాజ్ ఓన్లీ మిల్క్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ డైజెషన్ కాబట్టి వేస్తాను. అండ్ ఇక్కడ నేను అల్లం దంచేటప్పుడు ఇలాచీ కూడా వేసి దంచుతున్నాను. ఇలాచీ ఓన్లీ ఒక్కటే వేసాను ఎందుకంటే అల్లం వేసేటప్పుడు ఇలాచీ వేయటం నాకు ఇష్టం లేదు. బట్ మా హస్బెండ్ అడిగారు, అందుకోసమని ఒక్కటే ఇలాచీ వేసాను. నెక్స్ట్ అది కూడా వేసేసి కొంచెం ఒక స్పూన్తో స్టిర్ చేసేసి వదిలేయాలి. నెక్స్ట్ అప్పుడు బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అవుతుందన్నమాట అది. అవును, మీ సైడ్ అంటే మీ లోకల్ లాంగ్వేజ్లో, రీజనల్ లాంగ్వేజ్లో ఈ టీ పౌడర్ని ఏమంటారనే చెప్పండి. మా సైడ్ అయితే చాయ్ పత్తా అంటారు. సో ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిండే అనమాట. వచ్చే దారిలో కేక్ వాళ్ళ బేకరీలో మా సిస్టర్ కోసమని ఎగ్ పఫ్ తీసుకున్నాము అండ్ నా కోసమని పన్నీర్ పఫ్ తీసుకున్నాము. అండ్ అవెన్లో 3 minutes పెట్టి హీట్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే ఏమంటే ఎగ్ పఫ్లో ఉండే ఎగ్ కొంచెం సౌండ్ చేస్తూ ఉండేసరికి మధ్యలోనే తీసేయాల్సి వచ్చింది. సో సైమల్టేనియస్గా టీ కూడా బాయిల్ అయిపోతుంది ఇక్కడ. సో భయం వేసి వెంటనే తీసేసాను అనమాట. సో హియర్ వి గో, మన చాయ్ రెడీ అయిపోయింది. అండ్ అలాగే వేడిగా ఎగ్ పఫ్ అండ్ పన్నీర్ పఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసేసుకొని ఆ రోజు ఈవినింగ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చాం. కాకపోతే నాకు పర్సనల్గా చాయ్ అనేది మరీ డార్క్ రెడ్లో ఉండకూడదు అండ్ లైట్గా కూడా ఉండకూడదు. మీకు ఎలా ఉంటే నచ్చుతుంది అనేది కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఈ వీడియోకి ఇంతే. బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.